లో అత్యంత ముఖ్యమైనటువంటి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అది 1 కోటి మందికి ఇవ్వాలా, అట్లాగే ఇది 2 కోట్ల మందికి ఇవ్వాలి 1500. అది ఇవ్వకపోయినా సరే సూపర్ హిట్ అయింది అన్నటువంటి ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సభ పెట్టబోతున్నారు అన్నటువంటి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే నరకానికి పోతా ఉంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారంటే వైసీపీ అధ్యక్షుడు వై జగన్ నోరు పారేసుకున్నారు. ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు, ఈ ముసలిలో రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుంది, ఇలా చేస్తే కనుక నరకానికి పోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేరారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు తిరిగి జరిపించేందుకు సిద్ధమా అంటూ చంద్రబాబుపై పొంతం లేని మాటలు మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరి ప్రజలకు భయం పోయింది, జగన్కి పట్టుకుంది అంటూ వణుకు రేపిన పులివెందుల పోలింగ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఫైర్. పులివెందుల ప్రజలకు భయం పోయింది, జగన్కు భయం పట్టుకుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు, దీంతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.